ప్రకాశం బ్యారేజీ విధ్వంసానికి వైసీపీ నేతలు కుట్ర పన్నారని హోంమంత్రి అనిత ఆరోపించారు. భారీ పడవలు ప్రకాశం బ్యారేజ్ కౌంటర్ వెయిట్లను ఢీకొన్న ఘటనపై జలవనరుల శాఖ అధికారులు పూర్తి స్థాయి విచారణ చేశారని అనిత తెలిపారు. కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవాలనే దురుద్దేశంతోనే లక్షలాది మంది ప్రజల ప్రాణాలను కూడా లెక్క చేయలేదని దుయ్యబట్టారు. ఇలాంటి కుట్రలకు పాల్పడ్డ వారు దేశ ద్రోహులంటూ హోంమంత్రి అనిత మండిపడ్డారు. 10 రోజులుగా వర్షాలు వరదలు రాష్ట్రాన్ని అతలాకుతలం చేశాయని అన్నారు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండాలని విజయవాడ కలెక్టరేట్ లో సీఎం బస ఏర్పాటు చేసుకున్నారని వివరించారు. పూర్తి స్థాయిలో సహాయ చర్యలను సీఎం పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. జగన్ 2 సార్లు బయటకొచ్చి బురద చల్లిపోయారని విమర్శించారు. 3 బోట్లను లంగరు కూడా వేయకుండా చిన్న తాడుతో ఎందుకు కట్టారని మంత్రి ప్రశ్నించారు. ఇవాల్టి వరకు బోట్లు పోయాయని ఫిర్యాదు లేకుండా రాలేదని తెలిపారు. ప్రకాశం బ్యారేజీ బోట్ల విషయంలో పోలీసులు విచారణ చేస్తున్నారని, ఇప్పటికే 2 అదుపులోకి తీసుకున్నారని హోంమంత్రి అనిత వివరించారు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు దాని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఆ కౌంటర్ వెయిట్స్ కూడా ఇమీడియట్గా వేయించిన పరిస్థితి కూడా మీ అందరికీ కూడా తెలియాలి. అంటే ఒక్కొక్క కౌంటర్ వెయిట్ కాస్ట్ ఈ టైంలో కౌంటర్ వెయిట్ తాలూకా కాస్ట్లు కూడా మనం ఒకసారి ఆలోచించుకోవాలి. అంటే ఎంత కాస్ట్ అయినా ప్రాబ్లం లేదు, ప్రజలకు ఇబ్బంది కలగకూడదు అని చెప్పి ఇమీడియట్గా అక్కడికి తీసుకొచ్చి కౌంటర్ వెయిట్లను కూడా రీస్టోర్ చేసిన పరిస్థితి కూడా మనందరం కూడా చూసాం. రాత్రి పగలు పనిచేశారు. అంటే ఇక్కడ అదే కనుక ఒక్కసారి ఊహించుకుంటేనే, నేను అక్కడ ఆ ప్లేస్లో ఉన్నానండి. 11.4 క్యూసెక్ వాటర్ వచ్చిన తర్వాత బోర్డర్ లైన్లో 50,000 క్యూసెక్ వాటర్ కనుక మళ్ళీ వస్తే పరిస్థితి ఏంటని మేమందరం ఆలోచించుకొని ప్రతి డిపార్ట్మెంటు, ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, కింద స్థాయి ఆఫీసర్ దగ్గర నుంచి కార్యకర్తల వరకు ఎన్డీఏ కూటమి కార్యకర్తలు అందరూ కూడా మేమందరం అలర్ట్గా ఉంటే బయటకు వచ్చి ప్రజల్ని రెచ్చగొట్టే తీరులో మాట్లాడి అలా చేశారు ఇలా చేశారు అని చెప్పడం ఒక ఎత్తు అయితే, ఈ ప్రకాశం బ్యారేజ్ని డ్యామేజ్ చేయాలి అని చెప్పి అంత వెయిట్ ఉన్న బోట్లను ఎందుకు వదలాలి? ఈ రోజు వరకు కూడా ఆ బోట్లు మావి అని కానీ, బోట్లు ఎలా పోయినాయి అని కానీ ఒక కంప్లైంట్ కూడా రాలి. మేము మా డిపార్ట్మెంట్ వాళ్ళ ఇన్వెస్టిగేషన్లో పలానా వ్యక్తులది బోట్లు అని చెప్పి